అప్డేట్స్ తెలుసుకుందాం. కరీంనగర్ పోదాం. అక్కడ వెంకటేష్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఏంటి అప్డేట్, ఇన్ఫర్మేషన్ ఏంటి కౌంటింగ్ గురించి? సౌజన్య, కరీంనగర్ ఇప్పటివరకు 11 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. 9వ రౌండ్ తర్వాత కొంత సాంకేతిక సమస్యతోటి కొద్దిసేపు ఆలస్యమైన ఇప్పుడే వరుసగా 2 రౌండ్ల ఫలితాలు ఇచ్చారు. ఈ 11వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 1,25,575 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఆయనకు ఇప్పటివరకు 3,02,198 ఓట్లు పోలైనాయి. ఆయన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచాల రాజేంద్రరావుకు 1,76,623 ఓట్లు పొందారు. 3వ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే బండి సంజయ్ లీడ్ ఇప్పటికే దాటిపోయింది. గత 2019లో ఆయన ఎంపీగా గెలిచినప్పుడు 89,000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. కానీ ఇప్పుడు ఇంకా సగం రౌండ్లు కూడా పూర్తి కాలేదు. అప్పటికే ఆయనకు 1,25,575 ఓట్ల లీడ్ ఉంది. ఇంకా మనకు 11 రౌండ్లు అంటే ఇంకా 13 రౌండ్ల కౌంటింగ్ చేయాల్సి ఉంది. ఓవరాల్గా మొదటి నుంచి కూడా 1వ రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ పైన బీజేపీ ఆధిక్యత ప్రదర్శిస్తూ వస్తుంది. రౌండ్ కూడా బండి సంజయ్ లీడ్కు వస్తున్నాడు. దాదాపు 12,000 నుంచి 13,000 ఆధిక్యాన్ని పొందుతూ వచ్చారు. మనకు మొదటి రౌండ్ కనుక తీసుకుంటే ఆయనకు 12,468 ఓట్ల లీడ్ వచ్చింది. తర్వాత 2వ రౌండ్లో 13,000, 3వ రౌండ్లో 13,105, 4వ రౌండ్లో 12,457, 5వ రౌండ్లో 12,215, 6వ రౌండ్లో 12,452. తర్వాత మనకు 7-8 రౌండ్లలో కొంత ఆయనకు లీడ్ తగ్గింది. ఆయన ఆధిక్యత ప్రదర్శించినప్పటికీ కూడా లీడ్ తగ్గింది. 8,778 7వ రౌండ్లో, 8,512 8వ రౌండ్లో, తర్వాత 9వ రౌండ్లో 7,986 వచ్చినాయి. మళ్ళీ 10వ రౌండ్ 11 రౌండ్లో ఆయన పుంజుకున్నాడు. 12,000 పైచిలుకు ఓట్లు మనకు 10వ రౌండ్లో వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ 12,000 పైచిలుకు రౌండ్లు వచ్చినాయి. అయితే కరీంనగర్ లోక్సభ ఫలితాలపై మొదటి నుంచి కూడా బీజేపీ గెలుస్తుందన్న ఒక హంచు కానీ ఇక్కడ పబ్లిక్ మూడ్ను బట్టి కూడా మనకు అర్థమైంది. అదే ఈరోజు రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. ముఖ్యంగా బీజేపీ గెలవడానికి ఇక్కడ మోడీ ప్రధానమంత్రి కావాలన్న ఒక ఆకాంక్ష అయితే బలంగా కనిపించింది. బండి సంజయ్ గతంలో ఎంపీగా ఉన్నాడు, 5 ఏళ్ల ఎంపీగా ఉన్నాడు. గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా చేశాడు. కాబట్టి ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చినాయి అనుకోవచ్చు. ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ఆయన విజయం సాధించిన వెనుక ఇక్కడ మనకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావాలన్న ఒక ఆకాంక్షని ఇక్కడ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఆ దిశగానే ఈ ఫలితాలు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. మనకు ఇంకా 11 రౌండ్లు అంటే ఇంకా 13 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే 1,25,000 ఓట్ల లీడ్ ఉంది. అంటే మనకు ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే 2.5 లక్షల ఓట్ల మెజారిటీ వరకు కూడా బండి సంజయ్ పోయే అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో మనకు సమీప ప్రత్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడు. కానీ ఈసారి ఆయన చాలా స్వల్పంగా ఓట్లు తీసుకున్నాడు. 3వ స్థానానికి పరిమితమైండు. కొత్తగా ఈసారి ఫీల్డ్లోకి వచ్చిన వెలిచాల రాజేంద్రరావు 2వ స్థానంలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మనకు బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని ఉన్నాయో ఈ మిగతా 2 అభ్యర్థులకు, ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు 2కి వచ్చిన ఓట్లు అంతే ఉన్నాయి. అంటే ఇద్దరి ఓట్లను ఒకడు తీసుకోవడం తోటే ఇంత పెద్ద మెజారిటీ కూడా ఇక్కడ వస్తుందని చెప్పొచ్చు. అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా ఉదయం పూట జరిగిన ఒక 3-4 రౌండ్లలో సిరిసిల్లలో కొంత బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఆధిక్యత ప్రదర్శించారు. సిరిసిల్ల సెగ్మెంట్ వరకు అక్కడ కేటీఆర్ ప్రాతినిధ్యం వహించడం కావచ్చు, అక్కడ సిరిసిల్ల నేత కార్మికుల ఓట్లు కావచ్చు, ఏవో మొత్తం మీద అక్కడ కొంత అక్కడ బీజేపీకి మాత్రం కొంత తగ్గింది. అదేవిధంగా హుస్నాబాద్లో తీసుకుంటే పొన్నం ప్రభాకర్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆయన కొంత ఛాలెంజ్గా తీసుకొని అక్కడ వర్క్ చేయడం వల్ల హుస్నాబాద్లో కూడా పలు రౌండ్లలో కాంగ్రెస్ అక్కడ ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది. ఇక ఓవరాల్గా కరీంనగర్ అయితే వన్ సైడ్ బీజేపీకి మనకు లీడ్ చూపిస్తూ వచ్చినాయి. కొన్ని మైనారిటీ కాలనీలు ఉన్న చోట తప్ప మిగతా చోట అన్ని చోట్ల కూడా బండి సంజయ్ ఆధిక్యత ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు అలా ఇంటి దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంట్లోనే టీవీ దగ్గర కూర్చొని వీక్షిస్తున్నారు. పొద్దున ఉదయం వెలిచాల రాజేంద్రరావు మాత్రమే ఇక్కడ కౌంటింగ్ హాల్ దగ్గరికి వచ్చి కొద్దిసేపు కనిపించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఇప్పటివరకు కౌంటింగ్ కేంద్రాల వైపు అయితే రాలేదు. ఓవరాల్గా ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. నిజానికి మనకు 11 రౌండ్లు మాత్రమే బయటకు వచ్చినప్పటికీ లోపల 13-14 రౌండ్ కూడా పూర్తయింది. దానికి సంబంధించిన ఫలితాలు కూడా కొద్దిసేపట్లో వెలువడబోతున్నాయి. సౌజన్య.